కల్కి వైపు చూస్తున్న కోట్లాది కళ్ళు అభిమానులే కాదు సగటు సినీ ప్రేమికులు కూడా కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్న కల్కి ఏడి విడుదల ఇంకొద్ది గంటల్లో జరగబోతున్న నేపథ్యంలో పరిశ్రమలో ఒక రకమైన ఉద్విగ్నత కనిపిస్తుంది. జనవరిలో సంక్రాంతి హడావిడి తప్ప ఒక్క టిల్లు స్క్వేర్ మాత్రమే అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేసింది. మిగిలిన హిట్లు యావరేజ్లు బ్రేక్ ఈవెన్లు అందుకొని స్వల్ప లాభాలతో బయటపడ్డాయి తప్పించి బిజినెస్ కు సంబంధించి అన్ని వర్గాలను సంతృప్తి పరిచిన లేవు. 3 నెలల నుంచి కనీస ఖర్చులు గిట్టుబాటు కానీ థియేటర్లు పదుల్లో కాదు వందల్లో ఉన్నాయి. ఇప్పుడు క్లాస్ మాస్ తేడా లేకుండా అన్ని సెంటర్లలో కల్కి షోలు హౌస్ఫుల్స్ తో కిటకిటలాడబోతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ హోరు చూస్తుంటే ఓపెనింగ్ డే ఎంత వస్తుందనేది ఊహకు అందడం లేదు. ఎన్ని షోలు వేస్తున్నా ఆన్లైన్ లోనే టికెట్లు క్షణాల్లో అమ్ముడుపోవడంతో బయ్యర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముఖ్యంగా నైజాం ఊచకోత మామూలుగా లేదు. జియో రాకలో ఆలస్యం వల్ల ఏపీలో కొంత లేట్ అయినా అక్కడ అమ్మకాలు హాట్ కేక్స్ లా సాగుతున్నాయి. హిందీ బెల్ట్ లోనూ 20 కోట్లకు పైగా గ్రాస్ ని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ప్రాథమిక విశ్లేషణలు మాత్రమే. ట్రేడ్ పండితులు వేసే లెక్కలు నిజమయ్యే పక్షంలో కల్కి ఏడి మొదటి రోజు గ్రాస్ 180 నుంచి 200 కోట్ల మధ్య ఉంటుంది. వారం క్రితం వరకు హై పూర్తి స్థాయిలో లేదని ఫీల్ అయిన ప్రభాస్ అభిమానులు ఇప్పుడు టికెట్ల కోసం ఏర్పడిన డిమాండ్ చూసి షాక్ అవుతున్నారు. తమిళనాడులో కొంత నెమ్మదిగా ఉన్నప్పటికీ నిన్నటి నుంచి ఊపందుకోవడం శుభ పరిణామం. ఆర్ఆర్ఆర్ సలార్లను సులభంగా దాటేస్తున్న కల్కికి ఇప్పుడు టాక్ కీలకంగా మారనుంది. బాగుందనే మాట చాలు, కనీసం 2 వారాల పాటు భైరవ బుజ్జి ప్రపంచనాల కల్లారా చూడొచ్చు. అందరూ కోరుకుంటున్నది ఇదే.